వేతనాలు పెంచమని రోజుల తరబడి సమ్మె చేస్తున్న అంగన్వాడీలకు మార్కిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని సిపిఎం పార్టీ రాష్ట్ర నేత వైవి స్పష్టం చేశారు. విజయనగరం కలెక్టరేట్ వద్ద రోజుల తరబడి సమ్మె చేస్తున్న అంగన్వాడీల ధర్నాకు సిపిఎం పార్టీ మద్దతు పలుకుతోందని వైవి అన్నారు. ధర్నా చేస్తున్న అంగన్వాడీలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వారిలో పోరాట పటిమ సన్నగిల్లకుండా ఉత్తేజభరితమైన ప్రసంగం ఇచ్చారు. అంగన్వాడీలకు కేవలం వారి వేతనాలను మాత్రమే పెంచామంటున్నారని, 1000 రూపాయలు పెంచితే ఎన్నో జీవితాలు బాగుపడతాయని అన్నారు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అలా ఆలోచించడం లేదని ఆరోపించారు. అయితే న్యాయసమ్మతమైన అంగన్వాడీల సమ్మెకు మార్కిస్టు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు. అందువల్లే ప్రభుత్వం ఈరోజు తాత్సారం చేస్తూ ఉంది. ఉద్యమాన్ని నీరుగార్చి ఏదో రకంగా ఎటువంటి జీతాలు పెంపుదల లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం ఈ రోజున ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే బొత్స గారు చెప్తున్నారు, మంత్రులు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు వీళ్ళ సమస్యలు న్యాయసమ్మతమైనవి, వీళ్ళ కోరికలు న్యాయసమ్మతమైనవని. మరి కోరికలు న్యాయసమ్మతమైనప్పుడు పరిష్కారం చేయడానికి మీకు ఎందుకు ఇబ్బంది? న్యాయం అయితే ఇవ్వండి, ఇంకొకరు కూడా న్యాయం అయితే మీరు పరిశీలించండి. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నదే మీరు పరిశీలించి న్యాయం అయితే పరిశీలించండి, న్యాయం కాకపోతే వాళ్ళ యూనియన్తో చర్చించండి. మరి అంగన్వాడీలది న్యాయమని చెప్తా ఉన్నారు, జూలైలో పెంచుతూ ఉంటారు, కానీ ఎంతో మాత్రం చెప్పరు. అందువల్ల ప్రభుత్వ వైఖరి సమంజసం కాదు. అందువల్ల వాళ్ళు చేస్తున్నటువంటి ఈ సమ్మెకి సిపిఎం పార్టీ, వామపక్ష పార్టీలు పూర్తి మద్దతుని ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నాయి.